రాహుల్ గాంధీ అనేటోడు నరేంద్ర మోడీ గారి మీద కొట్లాడితే నేను సంతోషిస్తానే. డెమోక్రసీ ఇది, అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఒక జోకర్ లాంటిగా వ్యవహారం చేస్తున్నాడు. పార్లమెంట్లో వచ్చి కనీసం కూసోడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కుర్చీలో కూసోడు, ఆ ఐల్లో నిలబడతాడు, ఆడనే ముచ్చట్లు పెడతా ఉంటాడు. ఆ ప్యాంటు షర్టు సరిగ్గా వేసుకోడు, చెప్పులు చక్కగా ఉండవు, 4 ఇంచులు పైకి ఉంటుంది ప్యాంటు కింద, ఓ టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, కార్గోస్ వేసుకొని తిరుగుతాడు. ఇది లీడర్ ఆఫ్ అపోజిషనా? నిన్న ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఏదైతే రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ వేసుకున్న డ్రెస్సుల మీద మాట్లాడడం జరుగుతుంది అరవింద్. నరేంద్ర మోడీ 20 కోట్ల సూట్ వేసుకుంటే అది మంచిదా? పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా రాహుల్ గాంధీ టీషర్ట్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ తండ్రి మీ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఎదగడం జరిగింది. మీరు ఆర్థికంగా ఎదగడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఇవాళ ఈ పొజిషన్ ఉన్నామంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్ష వల్ల ఇవాళ నువ్వు ఈ విధంగా ఉన్నావు. ఇంకొక విషయం, మొన్న తెలంగాణ గురించి సూర్య అనే పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతుండు. ఎందుకు ఖండిస్తలేవు? తల్లిని చంపి బిడ్డను వేరు చేసి తెలంగాణ అని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సూర్య మాట్లాడుతూ ఏమంటాడు, పాకిస్తాన్ లెక్క విభజన చేసిండ్రు తెలంగాణను అని మాట్లాడడం జరిగింది. దీని మీద ఎందుకు ఖండిస్తలేవు అరవింద్? నేను అడుగుతున్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన. నువ్వు ఇక్కడ పోటీ చేసినావు, ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. నువ్వు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో పాపం నీకు వేంపేట మాజీ సర్పంచ్ ఆయనే హార్ట్ అటాక్ తోటి తిరుపతిలో చనిపోతే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ మేము ఈ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన. మరి నువ్వు బీజేపీకి చెందినటువంటి సర్పంచ్ చనిపోతే ఎందుకు రాలేదు? నువ్వు ఇక్కడ మాట్లాడు. నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఫస్ట్ నియోజకవర్గానికి ఏం చేస్తున్నావు, నీ ఎంపీ ఫండ్స్ ఏం చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు? మా నియోజకవర్గంలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలందరినీ తిప్పుకొని ఇక్కడ ఎన్నడూ కూడా కార్యకర్త ఆపదలో ఉంటే ఎన్నడూ కూడా ఆదుకున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు. మేము కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అరవింద్, నువ్వేదో మాటలు మాట్లాడుతున్నావు తప్ప నీ చేతలు ఎక్కడున్నాయి? నువ్వేం చేసినావు కొరుట్ల నియోజకవర్గానికి? నేను అడుగుతున్నా. పార్లమెంట్కి ఏం చేసినావు నువ్వు? పార్లమెంట్కి మోడీని ఒప్పించి ఏం నిధులు తెస్తున్నావు నువ్వు? అది మాట్లాడి ఏమైనా వ్యక్తిగతంగా మంది మీద దూషణలు తప్ప నువ్వు చేసేది ఏం లేదు. ఈసారి నేను ప్రజలు బొందబెట్టడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను.